ఒక పాఠశాలలో నేహా అనే అమ్మాయి అందంగా, అందరితో ఆకర్షణగా ఉండేది. ఆరవి ఆమె స్నేహితురాలు, చదువులో తెలివిగా, చిట్కాల చెట్టులా ఉండేది. ఒకరోజు నేహా మాట్లాడుతూ, "ఈ ఆదివారం మిస్ సిటీ కాంపిటీషన్ ఉంది, నా అందంతో నేను గెలుస్తాను" అని చెప్పింది. ఆరవి తల ఊపుతూ, "అలానే కాని, నీవే కాకుండా అక్కడికి చాలామందే వస్తారు, జాగ్రత్తగా ఉండాలి నేహా" అని చెప్పింది. నేహా ఇంట్లో ప్రాక్టీస్ చేయకుండా కొత్త డ్రెస్సుల ఎంపిక, ఫేషియల్, జ్యువెలరీలతో టైం గడుపుతోంది. ఆరవి మాత్రం ఇంట్లో యూట్యూబ్ వీడియోలు చూస్తూ, స్క్రిప్ట్ రాస్తూ, నేహాకి ఉపయోగపడే టిప్స్ సిద్ధం చేస్తోంది. నేహా మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. "నన్ను చూసి వాళ్ళు వెంటనే ఎంపిక చేస్తారు" అంది కాన్ఫిడెంట్గా. ఆరవి సైలెంట్గా చూసింది. ఆదివారం నేహా ఒంటరిగా పోటీకి వెళ్ళింది. అందంగా రెడీ అయింది, కానీ కంగారుపడింది. ఆ సమయంలో ఆరవి అక్కడికి ప్లాన్తో వచ్చింది. ఆమె నేహా డ్రెస్సును సరిచేసింది, ధైర్యం ఇచ్చే మాటలు చెప్పింది. నేహా స్టేజ్పై ఆత్మవిశ్వాసంతో నిలబడింది. పోటీ అయిపోయిన తర్వాత, "నేను అందంగా ఉండొచ్చు, కానీ నిజంగా నన్ను ఆదుకున్న అందమైన మనసు నీదే ఆరవి" అని నేహా చెప్పింది. ఆరవి నవ్వి, "అందం కంటే తెలివి, తెలివి కంటే స్నేహం చాలా గొప్పది" అని చెప్పింది. ఈ కథలోని నీతి: అందం వదిలిపోతుంది, స్నేహం నిలుస్తుంది. ఆత్మవిశ్వాసం మంచిదే, కానీ అహంకారం కాదు. తెలివి, శ్రమ మరియు నిజమైన మిత్రులు, ఇవే నిజమైన విజయం.